గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సహకరించిన టీడీపీ సీనియర్ నేత వర్మకు ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సహకరించిన టీడీపీ సీనియర్ నేత వర్మకు ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కూడా 2 సార్లు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్న వర్మకు అవకాశం రాకపోవడం వెనుక పవన్ కళ్యాణ్ ఆయనకు చెక్ పెట్టేస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని నాదెండ్ల తెలిపారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని వాళ్ల పార్టీ ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వర్మకు ఎమ్మెల్సీ సీటు టీడీపీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మని గౌరవించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వర్మకి చెక్కు పెట్టాల్సిన అవసరం ఏముంటుందని నాదెండ్ల ప్రశ్నించారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా, ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి క్యాబినెట్లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినాక పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు. వాటి గురించి వివరిస్తారు. ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కానీ చాలా స్పష్టత ఉంది మాకు. 4ంటికి సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే, తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందా చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్నీ చూసుకున్నాం. ఎవరికి పొరపాటు జరగదు. మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది, మాకు వాలంటీర్స్ టీములు ఉన్నారు. వీళ్ళంతా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు.